హలో వెల్కమ్ టు చిన్నాస్ కిచెన్ అండి. ఈరోజు నా స్టైల్లో మనం చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం అండి. ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో ఆయిల్ వేసేస్తాము. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యి అందులో పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలిపేద్దాం. అందులోనే ఆనియన్ కూడా వేసేద్దాం. అది పచ్చిమిర్చి ఆనియన్ మగ్గే వరకు ఒక 5 మినిట్స్ అవుతుందండి. సిమ్లో పెట్టేసేద్దాం. పచ్చిమిర్చి ఆనియన్ వేసాం కదండి. ఇప్పుడు మనం చుక్కకూర వేసేసుకున్నాం. ఒకసారి కలిపి చుక్కకూర యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంతసేపు మగ్గిద్దాం. చుక్కకూరని వేసేసి ఒకసారి కలిపేద్దాం. కలిపి మగ్గిద్దామండి. దీన్ని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకొని మగ్గిద్దాం. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపేసుకుంటాం. చూడండి, ఇలా దగ్గరికి అయిపోయి మంచి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇది చల్లారినాక మనం ఒకసారి మిక్సీలో వేసి ఒకసారి తిప్పేద్దాం. పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఇది చల్లరైంది. ఇందులో మనం వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి ఇది మిక్సీ జార్లోకి వేసేద్దామండి. మిక్సీకి ఒకసారి ఇలా తిప్పుకుంటే ఇలా పచ్చడి అవుతుంది. పోపు మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఇష్టం ఉంటే. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. ఇది మనం ఎలా ఉందో ట్రై చేసి చెప్దాం.